నేను ట్రోల్ చేసిన వాళ్ళను, మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను, వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. ఎందుకు తెలుసా? ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ని కానీ రివ్యూయర్స్ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి. ఎందుకో చెప్తా, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది. మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి, మీకు అనిపించిన రివ్యూలు రాయండి, మీకు అనిపించినది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ పగులుద్ది. సినిమాల గురించి రాయండి. అండ్ మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే, మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే మీరే మోటివేషన్ చేసేది. మీకు కూడా నచ్చే సినిమా తీయాలి అని అందరికి నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేము. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, సినిమాల గురించి రాయండి, తీయండి. మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది. సో మీరు పర్సనల్ తీసుకోవద్దు మేము రెస్పాండ్ అయినప్పుడు. బట్ సినిమా వాళ్ళకి కానీ యాక్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ మాకెవ్వరికి ఒక రివ్యూవర్ అంటే ఒక క్రిటిక్ అంటే చిన్న చూపు కానీ హేట్రెడ్ కానీ ఎప్పుడూ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాక్, వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఒకళ్ళు బాధపడేటప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాకు కోపం వస్తుంది. సో ఈ సినిమా తర్వాత నుండి నేను చెప్తున్నా, నేను విశ్వక్సేనని నేను రివ్యూయర్స్ గురించి కానీ క్రిటిక్స్ గురించి కానీ నేను మాట్లాడడం మాకేం ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు రాసుకోండి. మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బట్ యూ గైజ్ ఆల్సో షుడ్ బి రెస్పాన్సిబుల్ వైల్ రైటింగ్ అబౌట్ అవర్ సినిమా అండ్ అస్, ఎస్పెషల్లీ మా గురించి రాసినప్పుడు. అండ్ ఏంది ఛాలెంజ్ కావాలా? ఛాలెంజ్ ఇస్తారా? ప్రతి సినిమాకి ఒక సినిమాకి మిమ్మల్ని పిలుచుకోవాలంటే ఛాలెంజ్ ఇస్తారా? మొన్ననే సినిమా చూసుకున్నా, మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమాకి ఆడకపోతే షెడ్ లేకుండా చెక్ పోస్ట్లో తిరుగుతా, ఫిలిం నగర్లు నీళ్లు ఖాళీ చేస్తా. ఇట్లాంటివి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు నేను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది, నా ఇల్లు జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది. నేను ఇంకో సినిమా తీస్తా, అది ఉన్నా దొబ్బినా మళ్ళీ సినిమా తీస్తా.